అమెరికా న్యూయార్క్ నగరంలో అత్యంత సంపన్న కుటుంబంలో జన్మించారు డొనాల్డ్ ట్రంప్. ఆయన పూర్తి పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. ఫ్రెడ్ ట్రంప్ జూనియర్, మేరీ అన్నే మ్యాక్లియోడ్ దంపతులకు 1946 జూన్ 14న జన్మించారు డొనాల్డ్ ట్రంప్. చిన్నతనం నుంచే తెలివైన కుర్రాడిగా పేరు తెచ్చుకున్నారు. న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో హై స్కూల్ విద్యాభ్యాసం ప్రారంభించిన ట్రంప్ అక్కడ చదువుల్లో మెరిట్ అనిపించుకున్నారు. ఆటపాటల్లోనూ ట్రంప్ ముందుండేవారు. 1964లో పోర్ట్హమ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా జీవితం మొదలుపెట్టిన ట్రంప్ 1983లో 58 అంతస్తుల న్యూయార్క్ ట్రంప్ టవర్ నిర్మాణంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో హోటల్స్, మోడలింగ్, స్పోర్ట్స్, రేస్ క్లబ్ల నిర్వహణ చేసేవారు. ఆ తర్వాత టీవీ, సినిమా రంగాల్లో రాణించారు ట్రంప్. పబ్లికేషన్, రియాలిటీ టీవీ షోలు, సినిమా నిర్మాణం, టీవీ సీరియళ్ల ప్రొడక్షన్, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి వ్యాపారాలను చేపట్టి మీడియా రంగాన్ని కూడా శాసించారు. ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు, అమెరికాకి అక్రమ వలసలు, మెక్సికో నుంచి మాదక ద్రవ్యాల్ని అమెరికాలోకి అక్రమ తరలింపు వంటి అంశాలపై డొనాల్డ్ ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. అదే ఆయన్ని రాజకీయాలపై ఆసక్తి కలిగించేలా చేసింది. 1988లో జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ పై అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్నారు. తర్వాత వెనక్కి తగ్గారు. న్యూయార్క్ కి రిపబ్లికన్ పార్టీ తరపున గవర్నర్ గా పోటీ చేయమని డొనాల్డ్ కోరింది. కానీ ఆయన 2012 ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. 2016 ఎన్నికలలో ఎట్టకేలకు అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలిచారు. 2017లో తొలిసారి అధ్యక్షుడిగా వైట్ హౌస్ లోకి అడుగుపెట్టారు ట్రంప్. 1987 నుంచి అమెరికా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా 2012 తర్వాత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు ట్రంప్. 2017లో మొదటిసారి, 2024లో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించి ఇప్పుడు మరోసారి వైట్ హౌస్ లో చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారు ట్రంప్. ట్రంప్ ప్రమాణ స్వీకారం నేడు జరగబోతోంది. ఇక ఓవరాల్ గా ట్రంప్ జర్నీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదంతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈరోజు క్యాపిటల్ భవనం లోపల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకి భారత్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం టెలికాస్ట్ అవుతుంది. అక్కడ అమెరికా కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 12:10 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి డొనాల్డ్ ట్రంప్ చేత అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 4 ఏళ్ల పాటు కూడా వీడు ఉపాధ్యక్షులుగా కొనసాగుతారు. ఇటు ట్రంప్ కేబినెట్ కూడా ఈ రోజే ముఖ్యంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దీనికి వివిధ దేశాలకు సంబంధించిన అధినేతలు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. భారత్ నుంచి విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. అలాగే భారత పారిశ్రామికవేత్తలు ఇటు అంబానీ, అలాగే నీతూ అంబానీ కూడా ఇటు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్, అలాగే హంగేరీ, అలాగే నెదర్లాండ్స్, చైనా, ఈ విధంగా వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఎప్పుడు కూడా అవుట్డోర్లో అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఉంటుంది. కానీ అక్కడ చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఇండోర్లో ఈసారి ముఖ్యంగా క్యాపిటల్ భవన్ లోపల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది ముఖ్యంగా ఈ ట్రంప్ ప్రమాణ స్వీకారం కోసం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కావాల్సిన టికెట్లను కొనుగోలు చేశారు. ఘనంగా ఎంతో సందడిగా ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పక్క జరుగుతుంటే ఇదే రోజు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే రోజే వాషింగ్టన్ డీసీలో నిరసనకారులు ట్రంప్ విధానాలను, నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు కూడా చేపట్టబోతున్నారు. ఎన్నికల హామీలో భాగంగా అనేక కీలక ప్రకటనలు ట్రంప్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన 100 నిర్ణయాలను తొలి రోజే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సో అమెరికాకు సంబంధించిన సరిహద్దులు, దక్షిణ అమెరికాకు సంబంధించిన సరిహద్దులు మూసివేయడం, మెక్సికో నుంచి వచ్చిన వలసవాదులను తిరిగి వెనక్కి పంపించడం, అలాగే ట్రాన్స్జెండర్లకు సంబంధించిన హక్కులపైన కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారిని ఆర్మీ నుంచి తొలగించడంతో పాటుగా
వ్యాపార లావాదేవీలకు సంబంధించి, ఇమ్మిగ్రేషన్కి సంబంధించి అనేక కీలక నిర్ణయాలని ట్రంప్ ప్రకటించబోతున్నారు. సో వాటికి సంబంధించి ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కూడా చాలా మంది నిరసనకారులు ఈరోజు వాషింగ్టన్ డీసీలో ఆందోళనలు, నిరసనలు చేపట్టబోతున్నారు. సో ఈరోజు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధానంగా అమెరికాకు సంబంధించిన మాజీ అధ్యక్షులు జో బైడెన్, అలాగే బిల్ క్లింటన్ తో పాటుగా అనేక మంది కీలక నేతలు, ఇటు బరాక్ ఒబామా, వీరంతా కూడా హాజరు కాబోతున్నారు. సో రానున్న రోజుల్లో భారత్ పర్యటన కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. చైనాతో అలాగే భారత్తో ఇటు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సో ఈ రోజు ముఖ్యంగా గతంలో 4 ఏళ్ల క్రితం ముఖ్యంగా ట్రంప్ 45వ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజు కీలక నిర్ణయాలను ప్రకటించడం జరిగింది. సో ఈ రోజు తన భవిష్యత్ 4 ఏళ్ల పదవీ కాలానికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలను ట్రంప్ ప్రకటిస్తారు అన్న ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. అందులో భాగంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతో పాటుగా ముఖ్యంగా బిజినెస్ పర్సన్స్ మార్క్ జుకర్బర్గ్ తో పాటుగా ఇటు ఎలన్ మస్క్, అలాగే జెఫ్ బెజోస్, గూగుల్ కి సంబంధించిన ప్రతినిధులు, వివిధ టెకీ సంస్థలకు సంబంధించి టిక్ టాక్ సంబంధించిన అధినేత, ఈ విధంగా అనేక మంది కార్పొరేట్ బిగ్ కార్పొరేట్స్ కూడా ఈరోజు ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. సో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యంగా షేర్ మార్కెట్ వ్యవస్థ పైన కూడా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయాలు ప్రభావాన్ని చూపించబోతున్నాయి. ఇటు వివిధ దేశాల నుంచి వచ్చే దిగుమతులపైన ట్యాక్సులను భారీగా పెంచుతామని చెప్పి ఇప్పటికే ట్రంప్ ప్రకటించడం జరిగింది. చైనా ఉత్పత్తులు కానీ లేక వివిధ దేశాల నుంచి అమెరికా సంబంధించిన ఉత్పత్తిని ప్రభావితం చేసే అంశాలపైన భారీగా ఇటు సుంకాలను పెంచుతామని చెప్పి ట్రంప్ ప్రకటించడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించిన నిర్ణయాలు, ముఖ్యంగా ట్రంప్ ఈ రోజు తీసుకునే నిర్ణయాలు షేర్ మార్కెట్స్ పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది. సో భారత్ నుంచి మాత్రం ఇటు ఎస్ జయశంకర్, అలాగే అంబానీ కుటుంబం నుంచి ముఖ్యంగా అంబానీలు మాత్రమే అటెండ్ అవుతున్నారు. మిగతా ఎవరికి కూడా ముఖ్యంగా ఇన్విటేషన్స్ అనేవి రాలేదు. బయట జరిగే కార్యక్రమం అయితే కనుక భారీగా క్రౌడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇండోర్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చాలా తక్కువ మందికి, చాలా స్టేడియంస్ లో కూడా ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి అమెరికాలో ఏర్పాట్లు జరిగాయి. మరోపక్క నిరసనకారులు కూడా ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ఆందోళన చేపట్టేందుకు కూడా ఈ రోజు సన్నద్ధమైన పరిస్థితి ప్రస్తుతం అమెరికాలో నెలకొంది. థాంక్యూ గోపి.